హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఒక్కో రైతుకు ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది. ఇక ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు తప్పనిసరి అయితే తెలిపింది. అంతేకాకుండా ఈ పనులు అనేది కూడా ప్రతి రైతు సకాలంలో పూర్తి చేసి ఉండాలని, అలా చేసినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఏ పత్రాలు అనేది కూడా ప్రతి రైతుకు కూడా కావాలి, అలాగే ఏ పత్రాలు ఉంటే ఈ పథకానికి అర్హులవుతారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి ఇతర రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నటువంటి రుణమాఫీ అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అయితే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇక రైతుల ఆర్థిక పరిస్థితిని చూసి వారిని మెరుగుపరచడానికి ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా ఒక్కొక్క రైతుకు ₹1,00,000 చొప్పున డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇక ఈ పథకాలకు సంబంధించి అర్హత పొందాలంటే ఖచ్చితంగా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని రైతులకు తెలపడం జరిగింది. మొదటగా అయితే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ప్రతి రైతు చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి. ఈకేవైసీతో పాటుగా ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా బ్యాంక్ పాస్బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఆధార్ కార్డ్కి పట్టాదారు పాస్బుక్ అనేది కూడా అనుసంధానం అనేది చేసుకుని ఉండాలి. అలాగే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి. మీ యొక్క భూమి వివరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఖచ్చితంగా అర్హత సాధించి ఉండాలి. ఎవరైతే రైతులు ఈ విధంగా చేసి మీరు తీసుకున్నటువంటి రుణానికి బ్యాంకుల్లో రుణం అనేది కూడా పట్టా పాస్బుక్ పైన, గోల్డ్ లోన్ పైన పొంది ఉన్నటువంటి రుణానికి 2 లక్షల లోపల ఎవరైతే రైతులు తీసుకున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ₹1,00,000 చొప్పున ఒక్కొక్క రైతుకు, అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల పైచిలుకు రైతులు అనేది కూడా ఉన్నారు కాబట్టి ఒక్కో రైతుకు గాను ₹1,00,000 చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ ₹1,00,000 అనేది కూడా అందరి రైతులకు అనేది కూడా వర్తించదు. ఎవరైతే రైతులు పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా బ్యాంకులో రుణాలు అనేది కూడా పొందుతూ సకాలంలో తిరిగి వడ్డీ చెల్లిస్తూ 2000 ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ బహిరంగంగా ఎక్కడా కూడా ప్రకటించలేదు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి ప్రకటించబోతున్నారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.